హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో డిఎస్సి ప్రక్రియపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. అంతా సజావుగా కొనసాగితే ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే సూచనలున్నాయి. ఈసారి సుమారు 10,000 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. 2026లో సుమారు 9,500 మంది ఉపాధ్యాయులు రిటైర్ కానున్నట్లు అంచనా. వీటితో పాటు ఇప్పటికే కొన్ని ఖాళీలు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. దాంతోపాటు ఇకపై నిర్వహించే డిఎస్సిలో ఆంగ్లం, కంప్యూటర్ పరిజ్ఞానం పైన పరీక్ష ఉండేలా పాఠశాల విద్యాశాఖ భావించింది. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఇంగ్లీష్, కంప్యూటర్పై పరిజ్ఞానం ఉపాధ్యాయునికి ఎంతో అవసరం. ఈ రెండు అంశాలపై డిఎస్సిలో ఒక పేపర్ తీసుకురావాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇదివరకు డిఎస్సి అంటే సబ్జెక్ట్ పేపర్లకే పరిమితం. కానీ ఆంగ్లం, సాంకేతిక పరిజ్ఞానం పైన ఉపాధ్యాయులకు అవగాహన అవసరమని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సీ ఇదివరకే చేపట్టిన ఉద్యోగ పరీక్షల్లో ఆంగ్ల ప్రావీణ్యం పైన పేపర్ ఉండేలా చూస్తోంది. 2026లో ఉద్యోగ విరమణ చేయనున్న ఉపాధ్యాయుల వివరాలు: ఎస్జిటి 6,000 మంది, స్కూల్ అసిస్టెంట్ 3,000 మంది, పీఈటీలు 500, మొత్తం 9,500. అంటే మనకు ఎస్జిటి పోస్టులు అయితే ఈసారి 6,000కు పైగానే ఖాళీలు అయితే ఉంటాయి. మొత్తంగా ఫిబ్రవరి 2వ వారంలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది. మొత్తం 10,000కు పైగానే టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.